ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్రికులు 3-4 రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్న ఇవాళ వేల మంది భక్తులు ట్రాఫిక్లో గంటల తరబడి చిక్కుకుపోయారు. వేసవి సెలవులు, వారాంతపు సెలవులతో చార్ధామ్ యాత్రకు వెళ్లే భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. బద్రీనాథ్ వెళ్లే మార్గంలో కీలకమైన జోషిమఠ్, మార్వారీ మధ్య ఊహించని రీతిలో వాహనాల రద్దీ పెరిగిపోయింది. జోషిమఠ్కు సుమారు 30 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. విష్ణుప్రయాగ్ నుంచి 15 కిలోమీటర్ల వరకు వాహనాలు బారులు తీరాయి. దీంతో వేలాది మంది పర్యాటకులు రోడ్డుపైనే చిక్కుకుపోయారు. అత్యవసర అంబులెన్స్ సేవలు సైతం నిలిచిపోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మునుపెన్నడూ లేని రీతిలో చార్ధామ్ యాత్రకు ఈసారి రికార్డు స్థాయిలో వచ్చారు భక్తులు. 30 రోజుల వ్యవధిలోనే 15 లక్షల మంది భక్తులు వెళ్లారు. దీంతో జోషిమఠ్, కేదార్నాథ్ మార్గం ప్రపంచంలోనే అతి పొడవైన పార్కింగ్ లాట్గా మారిపోయింది. దీంతో కాలినడకన పుణ్యక్షేత్రాలకు తరలి వెళ్లే సాహసం చేస్తున్నారు వందలాది మంది భక్తులు. అయితే సరైన ఆహారం, నీళ్లు లేక యాత్రికులు ఇబ్బంది పడుతున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు, పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. అయినా సరే రూట్ క్లియర్ కావట్లేదు. దీంతో చార్ధామ్ యాత్రకు వెళ్లే భక్తులు ముందుగానే వాతావరణ పరిస్థితులు, ట్రాఫిక్ వివరాల్ని తెలుసుకుని అందుకు అనుగుణంగా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం మంచిదని ఉత్తరాఖండ్ అధికారులు సూచిస్తున్నారు. చార్ధామ్ క్షేత్రాల సందర్శన 3 రోజుల్లో పూర్తవట్లేదని, 10 రోజుల సమయం పడుతోందని భక్తులు వాపోతున్నారు. రుద్రప్రయాగ్ తర్వాత నదీ తీరంలో జరుగుతున్న భద్రతా పనుల కారణంగా కమేడా 2లో రహదారి సింగిల్ లేన్గా మారింది. ఇరువైపుల నుంచి వచ్చే వాహనాలతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. కర్ణప్రయాగ్లో రోడ్డు వెడల్పు చేయలేదు. ఘాట్ రోడ్లు ఇరుకుగా ఉండడంతో తరచూ ట్రాఫిక్ స్తంభించిపోతోంది. 3-4 రోజులుగా ట్రాఫిక్ జామ్లతో భక్తులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. సరైన పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో రోడ్డు పక్కనే వాహనాల్ని నిలిపివేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. భక్తులు కాలినడకన సురక్షిత ప్రాంతాలకు తరలి వెడుతున్నారు. రూట్ క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు గంటల తరబడి శ్రమించాల్సి వస్తోంది.